రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి, మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నతాధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి ఎవరైతే గూండాగా ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు పలానాడు పనికిరానోడు చేశాడని చెప్తే మేము ఒప్పుకోము. మీ డ్యూటీ అది. తప్పు చేసేటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేయడం, నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం, బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదిమి పట్టుకోవడం. అసలు ఎక్కడికి పోతా ఉంది? ఏం కథ? పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి. మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి. పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసేటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మచ్చ వస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, రేపు వీళ్ళ మీద ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధపడినటువంటి వ్యక్తి ఏ చర్య తీసుకున్నా మీరందరూ కూడా సమర్థించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చేశారు, మీ పరిధి దాటి చేశారు. మీ పరిధిలో లేకున్నా సామాన్యమైన ప్రజలను హింసించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇది ఫ్యాక్షనిజం కింద కాదా అని నేను చెప్పి అడుగుతున్నా. మా ఊర్లలో చిన్న చిన్న గలాటలు జరుగుతాయి. ఒక చిన్న అవమానం ఒకరి మీద జరిగితే అది మనసులో పెట్టుకొని అతనికి సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతాడు. రాయలసీమ కల్చర్ అది. రేపు అటువంటి కార్యక్రమాలు జరిగితే దానికి బాధ్యుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా. మహానాడు గురించి మాట్లాడతారు. మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువ నాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు చేయమని చెప్తావు, ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది, మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా. నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు, డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదని మీరు సిద్ధంగా ఉండరు. బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది? ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మంచితనాన్ని ప్రోత్సహించండి, మంచిని పెంచండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని నాకు అర్థం కావడంలా. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే
బాబు ఇది తప్పమ్మా, ఇటువంటి పరిస్థితులు వల్ల ఎవడూ బాగుపడింది లేదు, ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసేట్టు అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఎక్కడికి పోతుంది రాష్ట్రము, ఏంది పోతా ఉంది, అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకున్నారు మీరు? నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం లేదు, ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను అసలు ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి, ఎక్కడికి పోతుంది ఈ సాంప్రదాయాలు? మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది, ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి. సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపశులు కావాలనా, మేము భయపడాలనా? ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని చెప్పు. ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవడు కాపాడతాడు చెప్పండి? నాకు అర్థం కావడంలా. ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు, కొన్ని లక్షల మంది మహానాడుకు వచ్చినారు, గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్? ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంటబడి నేనుండా 27 ఏళ్ళు. ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ అనేక సార్లు మీటింగులు పెట్టాం. ఈడ మీటింగులు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపంలో కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు. నిజంగా చెప్తున్నాను, నేనున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. విపరీతంగా మేము మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టక ఒక 1000 మంది కూడా కెపాసిటీ కళ్యాణ మండపం నిండాలంటే కష్టంగా ఉండేది. మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్షల మంది అధికారం ఉంటే వస్తారు. అదే నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే, అది బలుపు కాదు వాపు. నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే 4 రూపాయలు వాళ్తాయో 4 పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ, దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచన చేసేది కాదు. ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టినావు, మహానాడు పెట్టినావు. ఈ జిల్లాకి ఏం చేయాలా? ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే 50 సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే. ఈరోజు ఎవరికి పోయినాయా 50 సీట్లు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది? నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తావు, అపోలో అంటావు, ఇంకోటి అంటావు. ఈరోజు అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు? ఒకసారి హైదరాబాద్లో పోండి, ₹1 కోటి పైన డొనేషన్ కట్టాలా, ₹1 కోటి పైన డొనేషన్ కట్టాలా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే 3 కోట్లు 4 కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సీట్లు కావాలంటే 4 కోట్లు డొనేషన్ కట్టాలా. మరి అటువంటి వ్యక్తుల మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద పెడుతుండవే, గవర్నమెంట్ కాలేజు వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నావే, ఏం చేస్తావు ఈ జిల్లాకు? ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటి వాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది. ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేశావు. ఏం చెప్పాలనుకున్నా ఈ జిల్లా ప్రజలకు నువ్వు చెప్పు. ఈనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన. మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి. ఈరోజు మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు. తెలుసో తెలియకో నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు. నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం పనులు మేము ప్రజలకు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు. అంతేగాని ఈరోజు పెద్ద లక్షల జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి, తోలినావు కాబట్టి వచ్చినారు. అదే పరిస్థితి ఒక 5 సంవత్సరాలు వెనకేసుకో. ఒక 5 సంవత్సరాల వెనకలు ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినా ఒకసారి క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వాపా బలుపా మీకు అర్థమవుతుంది. అధికారం ఉందని చెప్పి లక్షల మంది తోలినంత మాత్రం గొప్ప కాదు. ఈ అధికారం